జంగు సైరన్ ఊదేందుకు ఆర్టీసీ మొత్తం కూడా సిద్ధంగా ఉన్నది. మరి వాళ్ళ డిమాండ్స్ ఎట్లా పరిష్కరించబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, అసలు ఎలాంటి స్పందన ఉంది ప్రభుత్వం నుంచి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. బాగున్నారన్న? బాగున్నాం. ఏందన్న అసలు మీ డిమాండ్ ఏంది? ఆర్టీసీ గతంలోనే గవర్నమెంట్లో కలిపేస్తామని చెప్పిర్రు, మరి ఇప్పటికి కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు అయితే దాని మీద ముందరికి పోలేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఇవాళ ప్రభుత్వాలు ముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి కార్మికులకి చాలా ఆశలు కల్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చినాక మర్చిపోతూ ఉన్నారు. ఆనాడు ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి ఉన్న బకాయిలు ఇస్తాం, వాళ్ళ పిఆర్సీలు ఇస్తాం. 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఆర్టీసీని బ్రహ్మాండంగా ఆధునీకరించి బస్సులు మేమే కొనిస్తాం. ఆర్టీసీకి మంచి తెలంగాణలో మంచి పొజిషన్ ఇస్తాం. అట్లాగే యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పి వీళ్ళు వాగ్దానం చేశారు. రెండో దిక్కు ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు 54,000 మంది ఆర్టీసీలో ఉంటే 16,000 మంది ఇప్పటికీ రిటైర్డ్ అయిపోయారు. అయినా కానీ యూనియన్లు లేవనే నెపంతో యాజమాన్యము విచ్చలవిడిగా పని భారాన్ని మోపింది, శ్రమదోపిడి చేస్తూ ఉన్నది. ఇవాళ 8 గంటల పని అంటే MTW యాక్ట్ ప్రకారం 8 గంటల డ్యూటీలు ఉండేవి గతంలో. ఇవాళ వీళ్ళు ఈ ప్రభుత్వం మన ఈ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత దాన్ని 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు ఇట్లా పెట్టారు. ఒక్క డ్రైవరు రోజుకి 525 కిలోమీటర్ల నుంచి 650 దాకా చేసే పరిస్థితి. అంటే రోజు ఉద్యోగం చేయాలి, ఎండ వాన రాత్రి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి శరీరాలు దెబ్బతింటున్నాయి, రోగాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రెండోది ఆర్టీసీలో చాలని జీతాలు ఇప్పటికీ మాకు రావాల్సినటువంటి పిఆర్సీలు రాలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు 2013వి 280 కోట్లు ఇచ్చిండ్రు, దశల వారీగా ఒక్కొక్కరికి ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం 2017 వాళ్ళేమో 16 IR ఇస్తే వీళ్ళు మేము 21 ఫిట్మెంట్ ఇచ్చినామని చెప్పి దాంట్లో 6% HRA తగ్గించి 15% చేసిండ్రు. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఇచ్చినప్పుడు వాళ్ళకి HRA తగ్గియాలి కాబట్టి 6% తగ్గించారు, అది బాగానే ఉంది. కానీ ఆర్టీసీలో మేము ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో మమ్మల్ని కలపలేదు కదా, మేము ప్రైవేటు ఉద్యోగులుగా ఉన్నప్పుడు మాకు HRA 6% తీసుకోవడం అనేది తప్పది. అట్లా జరిగిపోయింది. అయిపోయినప్పటికీ మేమేమంటున్నామంటే ఇవాళ ఆర్టీసీలో ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి. మాది CCS అని కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది. 1000 కోట్లు ఆర్టీసీ మాకు ఇవ్వాలి, అవి ఇవ్వట్లేదు. గ్రాడ్యువల్గా కొద్దిగా చేస్తూ ఉన్నారు, అట్లనే పెండింగ్ ఉన్నాయి. SBT అనే సంక్షేమ పథకం ఉంది, SRBS అనేది ఉంది, వాటి డబ్బులు కూడా 1000 కోట్లు వాడుకున్నారు. ఆ తర్వాత మన ప్రావిడెంట్ ఫండ్ కూడా మాకు ట్రస్ట్ ఉంటుంది, దాంట్లో లోన్లు తీసుకునేది ఉంటుంది, అవి కూడా వాళ్ళు వాడుకున్నారు. అట్లా వాడుకొని అవన్నీ కూడా కాకుండా లాభాలు వస్తున్నాయి అనే నెపంతో మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు. 2021 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి లాస్ట్ సెటిల్మెంట్ సాలరీస్ లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు ఇవ్వలే. అవి 1000 కోట్లు ఇవ్వాలి. దాదాపు 14-15 వేల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇవ్వాలి. మరి అవి ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కదా. అంటే 30-38 ఏళ్ళు యవ్వన జీవితాన్ని దారబోసి సంస్థకి సేవ చేసి రిటైర్డ్ అయితే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరం. దాన్ని మేము దీంట్లో పెట్టినాం, అది ఇవ్వాలంటున్నాం. ఈరోజు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి తెల్ల కాగితం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తలేరు, ఎప్పుడో వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే సమస్యలు పేరుకపోయినాయి. రెండోది మనకి బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉంటుంది. బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే చచ్చిపోయిన వాళ్ళ పిల్లల ఉద్యోగ ఉపాధి వాళ్ళకి ఇస్తున్నారు. 80 ఏళ్ళ ఆర్టీసీలో ఎప్పుడు ఇచ్చినా కానీ వాళ్ళకి పర్మనెంట్గా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. వీళ్ళు ఇవాళ అట్లా కాదు, కన్సల్టెడ్ పే 3 సంవత్సరాలు కన్సల్టెడ్ పేలో చేయాలి, తర్వాత రెగ్యులర్ చేస్తా అంటే అది అమానుషం కదా. ఒక దిక్కు వాడు చచ్చిపోయిన వాళ్ళు పేలారనుకున్నట్టు ఈ పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు 15-16 వేలకి. సో అది మేము పెట్టినాం. ఇవన్నీ కూడా సంస్థలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ పెడుతూ, అట్లాగే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి మేనిఫెస్టోలో. ఆ వాగ్దానాలన్నీ కూడా మేము ఏమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలనే మేము సమ్మెలో పెట్టి దాదాపుగా 7 మాసాలైంది మేము జేఏసీగా 7 సంఘాలు తయారై మేమందరం కూడా పోతున్నాం. ఎందుకంటే యూనియన్లు లేవనే నెపంతో యాజమాన్యం ఏకపక్షంగా నిర్బంధంగా కార్మికులను బెదిరించి రోజు ఫుల్ డే డ్యూటీలు చేపిస్తూ ఉంది. ఆడపిల్లలకు కూడా ఎగ్జామ్షన్ లేదు. అటువంటి దాంట్లో అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. బాగా స్ట్రెస్కి గురైపోయి నాకు ఉద్యోగం రేపు ఉంటుందో పోతుందో, వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారో పోతే అని అంటే డబల్ డ్యూటీ చేయాలి, హాఫ్ క్యాన్సర్లో డ్యూటీ చేయాలి, రోజు చేయడం వల్ల ఇన్ని కిలోమీటర్లు చేస్తే వాళ్ళకు ఉండి మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో. ఇవాళ
హార్ట్ అటాక్ వచ్చిన డ్రైవర్ కూడా హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి బస్సు పక్కకు పెట్టి స్టీరింగ్ మీద ఉరికి చనిపోతూ ఉన్నాడు. కూర్చొని ఆలోచించకుండా నిద్రపోతూ ఉన్నారు. ఇంటికి పోయి నిద్రలో చచ్చిపోతా అంటే ఈ స్ట్రెస్ ఎక్కువై ఆందోళన ఎక్కువై ఆర్థిక ఈ మానసిక వ్యాధులతో చచ్చిపోతారు. మరణాల సంఖ్య ఇప్పటికే సంవత్సరానికి 250 ఉండే గతం నుంచి, మరి అట్లా పెరుగుతూ ఉంది, ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేము గొంతెమ్మ కోరికలు కాదు, ఆర్టీసీలో పేరుకపోయిన సమస్యల్ని ఇవ్వాలి, యూనియన్లు ఇస్తా అన్నారు, ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసినాయని కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏమంటా ఉన్నారు, లేదు కాదు అంటా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీని ఆధునీకరించాలి, ఇవన్నీ కూడా చేయాలనుకున్నప్పుడు బడ్జెట్లో వాటాదనం పెట్టాలి. ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో వాటాదనం పెట్టలేదు. మేము ఆల్రెడీ 3% అంటే 3000 కోట్లు ఫర్ యానం పెట్టినట్టుంటే కొత్త బస్సులకి దానికి ఉంటుంది పెట్టాలన్నాం, పెట్టకపోగా మహాలక్ష్మి పథకం అని మహాలక్ష్మి పథకానికి 4305 కోట్లు నెక్స్ట్ ఇయర్కి పెట్టిన వాళ్ళు. మహాలక్ష్మి పథకం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడితే 48 గంటల్లో మేము సక్సెస్ఫుల్ చేసిన చరిత్ర మాది. దానివల్ల ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఇమేజ్ పెరిగిపోయింది వాళ్ళకి. అయినా మాకు ఇబ్బందులు మీరు రోజు చూస్తూ ఉన్నారు, బస్ కడ్డం తిరుగుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, కండక్టర్లని డ్రైవర్లని ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. చీటికి మాటికి కూడా 130 మంది 160 మంది 120 మంది బస్సుల్లో ఎక్కడం వల్ల కండక్టర్లకు చాలా ఇబ్బంది ఉంది. చాలామంది చిన్న వాటికి కూడా ఎగ్జామ్షన్ లేకుండా 600-700 మంది ఇప్పుడు రోడ్ల మీద ఉద్యోగాలు లేవని తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మేము చెప్పేది ఏంటంటే మహాలక్ష్మి పథకానికి 350 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఓఆర్ని బట్టి వాళ్ళు లాభాలు వస్తున్నాయి అంటారు. లాభాలంటే ఓఆర్ పెరిగింది, నువ్వు ఇస్తేనే కదా మాకు రియంబర్స్మెంట్. 350 కోట్లు మీరు ఇస్తా అని ఒప్పుకున్నారు, 500 కోట్లు ఇచ్చే కాడ. అది ప్రతి నెల ఇచ్చినట్టుంటే మాకు ఇబ్బంది ఉండదు. మీరు ఇస్తలేరు, మీరు ఏదో తోచినంత 150 కోట్లు 80 కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఇచ్చుకుంటా ఇది కుప్ప అయిపోయింది. చాలా ఇవ్వాలి. రెండోది సంక్షేమ పథకాల పైసలు ఉన్నాయి. ఇట్లా 1000 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు ఒక 1039 కోట్లు ఆర్టీసీకి రావాల్సినటువంటి అంటే 1,00,000 కోట్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎవరు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే ఆర్టీసీకి రావాలి కదా. మరి బడ్జెట్లో పెట్టకపోతే ఎట్లా చేస్తారు? కొత్త బస్సులు కొనాలి, బస్సులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో ఒక బస్సులో 120 మంది 130 మంది ఎక్కుతా ఉన్నారు. కండక్టర్లకు ఇబ్బంది. అంటే పద్మవ్యూహంలో అభిమానులాగా మా కండక్టర్లు తిరుగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. బస్సులు కొనమంటున్నాం. మీరు రవాణాని మెరుగుపరచాలనుకున్నప్పుడు బస్సులు చాలని కొనాలి. మనకి 9600 బస్సులే ఉన్నాయి ఇప్పుడు మొత్తం టోటల్గా. 30,000 బస్సులు అయితే తెలంగాణలో సమకూరుతాయి. ఇవాళ 2500 గ్రామాలకు బస్సులే లేవు. తర్వాత పల్లె వెలుగులన్నీ అడిగంటిపోయినాయి. ఇవాళ ఉన్నటువంటి డీజిల్ బస్సులన్నీ కూడా టోటల్గా ఇవాళ కాలం చెల్లిన బస్సులు అయిపోయినాయి. అదో నామకే వాస్తే నడుస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం వచ్చిన దగ్గర నుంచి కొన్ని ఊర్లకు బస్సులు పోవట్లేవు, సపరేట్గా ఆపమన్న కాడ ఆపట్లేరు. ఇలాంటి సమస్యలన్నీ ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయన్న. ప్రధానంగా ప్రజల నుంచి అనుకున్నప్పుడు పాలకుల దగ్గర ఉంటుంది. ఇవాళ యాజమాన్యము సమకూర్చాలే, ప్రభుత్వం కొనాలే, బస్సులను కొని వాళ్ళకి మహాలక్ష్మి పథకం అనేది ఒక ఇమేజ్గా మీరు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నప్పుడు తప్పకుండా దానికి వాళ్ళకి సాలినన్ని బస్సులు పంపించాలి, ఊళ్ళకి పంపించాలి ప్రతి ఊరికి. నేను అదే చెప్తా ఉన్నా, ఊళ్ళకి బస్సులు లేవు. తర్వాత తగ్గించాను, ఉన్నాయి కూడా. ఏదైనా మాట్లాడే వరకు స్టాప్ లేదు కదా, తగ్గియండి బస్సులు తీసేసి స్క్రాప్కు పంపుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎవ్రీ ఇయర్ ప్రజలు ఎట్లా పెరుగుతూ ఉంటారో దానికి అనుగుణంగా బస్సులు కొని పెంచాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు 9600 6000 బస్సులు ఆర్టీసీ ఉన్నాయి, మిగతా అన్ని 3500 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రైవేట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్కి ఎన్ని బస్సులు అవసరం ఉన్నది అసలు ఇప్పుడు ప్రెసెంట్? మాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఇది విశ్వనగరము, తెలంగాణ పెద్దగా అయిపోయింది, బాగా డెవలప్ అయింది, జనాలు ఉన్నారు, మంచి ఇమేజ్ ఉన్నది. కాబట్టి ఒక 30,000 బస్సులు అయితే సరిపోయేవన్నీ ఉంటాయి. 30,000 బస్సులు రావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ ఆర్టీసీ అంటే ప్రజా రవాణా. ప్రజా రవాణాకి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, దేశంలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది. దీనికి లాభ నష్టాలతో చూడకూడదు. లాభ నష్టాలతో చూడకుండా పెట్టుబడి ప్రభుత్వాలే పెట్టి ప్రజలకి సౌకర్యాలు ఇవ్వాలి. ఇలా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, బడి పిల్లలు, వృద్ధులు అంటారు. తర్వాత బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అంటాం. ఊరికి పోతేనే కదా ఊరోళ్ళు ఇక్కడికి వస్తే ప్రగతి ఉంటుంది. రెండోది పాలు నీళ్లు అమ్ముకోవడానికి ఉంటాయి, కూరగాయలు వస్తాయి. ఇవన్నీ రావాలనుకున్నప్పుడు పెద్ద మనసుతోటి ప్రభుత్వాలు వాటాదనం పెట్టాలి. ఇవాళ ఇక్కడ బడ్జెటే లేదు, మరి అది పోయింది. దాంట్లో అనుమానాలు వచ్చినాయి, ఈ సమస్యలు చేయట్లేదు. చివరిగా ఇంకేంటంటే ఇవాళ ఒక పెను ప్రమాదం ఏంటంటే ఈ మన పొల్యూషన్ లెస్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రిక్ బస్సులకి జేఏసీ వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మంచిగా జనాలకు ఉండాలి, పొల్యూషన్ లెస్ ఉండాల్సిందే, ఓకే. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవాళ కంపెనీలకు ఇస్తూ ఉంది, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తుంది. వాళ్ళకు
జేబీఎం కంపెనీలకు ఇస్తూ ఉంది. వాళ్ళకి ఇవ్వడం వల్ల 50% రాయితీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వము ఆర్టీసీకి పెడతా ఉంది. పెట్టినప్పుడు ప్రభుత్వం పెట్టుబడి దాంట్లో ఏమి ఉండదు, కానీ ఆర్టీసీకి పెట్టి ఆర్టీసీ డిపోలు మీరు చూసినట్టుంటే రాష్ట్రం మొత్తంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డిపో వాళ్ళకి పవర్ పాయింట్లు పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆర్టీసీ డిపోలు ఖాళీ చేయించి హైదరాబాద్లో 4 డిపోలు ఉన్నాయి. ఏమైనా నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, సూర్యాపేట ఉంది, నల్గొండ ఉంది, ఇట్లా అన్నీ ఇంకా మిగతాయి కూడా అగ్రిమెంట్ అయిపోయినాయి దాంట్లో. రెండోది ఆ బస్సులకి కిలోమీటర్కి 59 రూపాయలు మనం ఇస్తున్నాం. అది మనకి ఎక్కువనే అయినా మరి ఆ బస్సుల్లో ఎవరు పనిచేస్తున్నారు అనుకుంటే అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఎలక్ట్రో కంపెనీ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళు ఇస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ వాళ్ళని పెడతా ఉన్నారు. ఆర్టీసీలో మనకేముంది, నిష్ణాతులైన డ్రైవర్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, 0% యాక్సిడెంట్లు అని చెప్తా ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే లాభం ఏముంటుంది? రెండోది ఈ బస్సులన్నీ వస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, నేను దేశంలోనే ఇవాళ ఇండియాలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేస్తా, నేను 2-3 ఏళ్లలో టోటల్గా ఇవాళ పొల్యూషన్ లెస్ బస్సులని రాష్ట్రం అంతా ప్రవేశపెడతా అంటున్నాం. మేము స్వాగతిస్తున్నాం వాటిని. కానీ ఆ బస్సులు కేంద్ర ప్రభుత్వంతో మేము ముఖ్యమంత్రి గారికి ఫెసిలిటీ ఉంటుంది, మీరు ఒప్పందం చేసుకొని కార్పొరేట్ సంస్థలకు కాకుండా ఆర్టీసీకి ఇప్పిస్తే మాకు కూడా ఆ రాయితీ మాకే 50% వస్తే మాకు కోటికి ఒక బస్సు వస్తుంది, ₹1 కోటి ఒక బస్సు చొప్పున వస్తుంది. వాళ్ళకైతే 2 కోట్లు ఇస్తున్నారు, ₹1 కోటి ఫ్రీగా వాళ్ళకి ఇస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కిలోమీటర్కి డబ్బులు ఇస్తావు, డిపోలు ఇస్తావు, పవర్ పాయింట్లు పెడతావు, మళ్ళీ ₹1 కోటి వాళ్ళకి ఇస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. దీని మీద ఏమాత్రం అప్రమత్తంగా మేధావి వర్గం కానీ ప్రజలు కానీ లేకపోతే ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతుంది. ఇవాళ ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పోతాయి. పోయినప్పుడు కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నువ్వు లేదు. ఇవాళ ఎందుకు ప్రమోషన్లు ఇస్తలేవు, కొత్త రిక్రూట్మెంట్ లేదు, వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేవు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ డిమాండ్ ఒకటి ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులకి వ్యతిరేకం కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్టీసీకి మీరు కొనివ్వండి, ఆ రాయితీ మాకు ఇప్పియండి. దానివల్ల ప్రజలకి సౌకర్యం ఉంటుంది. తర్వాత ఒక్క బస్సు వస్తే 5గురికి ఉద్యోగాలు వస్తాయి యువతకి. మరి అది కావాలి కదా, అది చేయండి. ఇదేంటంటే మేము డబ్బులు పెట్టు లేదు అనే నప్పంగా ఇటు నెట్టేసుడు సరైంది కాదు. ఇది ప్రైవేట్ పరం కావడానికి ఆస్కారం ఉంది, అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేసే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదు కాబట్టి దాన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం. రెండోది మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఆర్టీసీలో ప్రభుత్వ విలీనం 90% చేసాను, గవర్నరు ఆమోదం అక్కడంతా అయిపోయింది. అపాయింటెడ్ డే ఇస్తే మేము అయిపోతాం, మాకు ఇచ్చేయండి. మహాలక్ష్మి మరి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఇస్తా అని వాగ్దానం చేసినప్పుడు ఏముంటుంది? మహాలక్ష్మి పథకం 350 ఇస్తున్నారు, 400 కోట్లు సంవత్సరానికి మాకు బర్డన్ అంటున్నారు. 400 కోట్లు అంటే నువ్వు మహాలక్ష్మికి ఇచ్చుడు అవసరం లేదు కదా. అదే 400 కోట్లు ఇస్తే ట్రెజరీ నుంచి మాకు ఉద్యోగాలు జీతాలు వస్తాయి, సెక్యూరిటీ ఉంటుంది, మాకు పే హైక్ ఉంటుంది, నమ్మకము గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వల్ల ఆర్టీసీ మొత్తం అప్పులలో కూరుకుపోయింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత లాభాలలో తేలుతుంది ఆర్టీసీ అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మేము రాజకీయాలకు అతీతం. ప్రతి ప్రభుత్వం మేము ఉంటే బాగుంది, అప్పుడు బాగలేదని చెప్తుంది. ఆర్టీసీ ఎప్పుడు లాభాలలో లేవు, ఆర్టీసీ ఎప్పుడు నష్టంలోనే ఉంటుంది. ఒక ఆర్టీసీ కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా లాస్లోనే ఉంటాయి. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఉంది, 1000 కోట్ల అప్పులు ఉన్నాయి, మాకంటే 1,00,000 కోట్ల అప్పు ఉంది. అయినా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళకి ₹1,00,000 పెన్షన్ వస్తుంది, ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల జీతాలు ఉన్నాయి. అటెండర్కి 1,50,000 జీతం ఉంది, 1,00,000 అటెండర్ రిటైర్డ్ అయితే 1,00,000 పెన్షన్ వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఇది కాదు? ఇది ప్రజా రవాణా కదా, దేనికి పెట్టాలి? నేను వాళ్ళకి పెట్టొద్దు అంటలేను. సింగరేణి వాళ్ళకి ఎట్లయితే పెడతారో లాసున్నా ఆర్టీసీకి పెట్టు. సింగరేణి, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ అనేది ఇవి కొద్దిగా ప్రభుత్వానికి ఇమేజ్ ఇచ్చే సంస్థలు కాబట్టి వీటికి పెట్టుబడి పెట్టాలి. నష్టము మా దగ్గర డబ్బులు లేవంటే అన్ని పథకాలు మీరు పెట్టుకున్నారు కదా, మేనిఫెస్టోలో పెట్టినాయని 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. మరి ఆర్టీసీని ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రజలు మనోళ్ళు కాదా? తెలంగాణ ప్రజలు ఓట్లేయలేదా? తెలంగాణ ప్రజలకు మనకు సేవ చేయాల్సిన అవసరం లేదా? అది ఇవాళ యూనియన్లని నిందిస్తూ ఉన్నారు. మీరే కావాలని ఎవరు ప్రోద్బలంతో చేస్తూ ఉన్నారు, ఇది సమంజసం కాదు అని. ఎవరు ప్రోద్బలం లేదు, కార్మికుల యొక్క బాధలు చూసి ఆ ప్రోద్బలంతో జేఏసీగా 7 సంఘాలుగా జేఏసీ ఇచ్చినాం. 3 మాసాలైనా పిలవట్లేదు. మొన్న మేము పిలిచి మాట్లాడి పరిష్కారం చేయాలంటున్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మాకు ముఖ్యమంత్రి మీద గౌరవం నమ్మకం కూడా ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు గెలిపించినాం. ఇంకా మీరు గెలిచిన తర్వాత మీరు చెప్పిన వాగ్దానాన్ని మీరు మాట్లాడండి. పాత యోధుగా ఈ కొత్త దాని మీద మీరు వాగ్దానం ఇచ్చిన దాని మీద చేస్తారా లేదా అనేది చెప్పండి. జేఏసీని పిలవండి. ఎందుకు పిలవరు మమ్మల్ని? యాజమాన్యం ప్రాథమిక చర్చలు చేయాలి, మీకు రిపోర్ట్ ఇవ్వాలి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాతో మాట్లాడిన తర్వాత ఇంకా ఏదైనా పాలసీ ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి ఫైసలా చేయాలి. రెండోది, ఒకేసారి 100% కావు. అయినా మేము అసలు మా బాధలు మీరు వింటే కదా కూర్చొని, అది వినండి, మీ బాధలు ఏందో చెప్పండి, అప్పుడు ఇరు వర్గాల మాట్లాడుకుందాం. ఏదన్నా ఉంటే జేఏసీ ఆలోచిస్తుంది.
ఒకేసారి కాకుండా ఆలోచిస్తుందని మేము చెప్పినాం. అది కాకుండా పిలవట్లే. మొన్న మేడే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇవాళ ఆర్టీసీ వాళ్ళకి మేము చేయాలి, సమ్మె చేయొద్దు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా మేము పిలుస్తాం, మాట్లాడతాం, ప్రభుత్వం అని చెప్పాను. స్వాగతిస్తున్నాం, దానికి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాం జేఏసీగా. కానీ మళ్ళీ మా మినిస్టర్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడండి, వాళ్ళు పిలుస్తారు, మీరు మాట్లాడండి. అక్కడ ఒకవేళ అక్కడికి కూడా అందరు అధికారులను పంపిస్తా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గరికి రండి అన్నాడు. దాన్ని బాగా స్వాగతించినాం. కానీ ఇవాళ పిలుస్తాం, పొన్నం ప్రభాకర్ గారు మొన్నటిదాకానేమో పిలుస్తా, మాట్లాడతా, సమ్మె కానీ అన్నారు. మరి నిన్న ఏమైందో తెలియదు. నిన్న మేము ఆర్టీసీ వాళ్ళు ఎవరైనా రావచ్చు, 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు అవైలబుల్ ఉంటా, ఎవరు వచ్చినా మాట్లాడతా అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. అది భావ్యమా అని నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా వాళ్ళని. అది ఇవాళ ఒక ప్రజాస్వామ్య బాధ్యత ఉన్నది కదా వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం మీద మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ అసలు ఏంది, మీ డిమాండ్ ఏంది, మీ సమస్యలు ఏందని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద 100% ఉన్నది. మరి అలాంటప్పుడు అంటే ముఖ్యమంత్రి గారు మొన్న పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని పిలుస్తారు, మీతో మాట్లాడతారు, మీ యూనియన్లతో మాట్లాడతారు, చర్చిస్తారు అని చెప్పిన ఆయన మళ్ళీ ఈరోజు ఉన్నట్టుండి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, నేను అవైలబుల్గా ఉంటాను 2 రోజులు అంటే ఏంది అసలు, ఏమనుకోవాలి? దాంట్లోనే మేము ఇవాళ ఇబ్బందిగా ఉన్నాం. అది సరైన పంతా కాదు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్య పంతాలో యూనియన్లు ఉన్నాయా లేవంటే లేబర్ కమిషనర్ యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రద్దు చేసే పరిస్థితి కాదు, గత ముఖ్యమంత్రి కూడా. ఇది 2 రాష్ట్రాల కలయికలో సెంట్రల్ యాక్ట్లో ఉంటాయి. ఒకవేళ పార్లమెంట్లో అమెండ్మెంట్ అయితే తప్ప ఈ చట్టాలు పోయేటి కాదు. అందుకే లేబర్ కమిషనర్ 2 సార్లు లెటర్లు ఇచ్చి యూనియన్లు ఉన్నాయి పిలవండి అని చెప్పిండు. ఆయన కూడా కన్సలేషన్కి పిలిస్తే యాజమాన్యం డుమ్మా కొట్టింది. మేనేజ్మెంట్ని పంపించే బాధ్యత గవర్నమెంట్ ఉండాలి. కానీ ఇవన్నీ ఏం చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ గౌరవ మంత్రిగా ఉండి ఎవరైనా రావచ్చు అంటే ఇవాళ తాడు లేని బొంగరాలు లాంటి వాళ్ళు యూనియన్కి సంబంధం లేని వాళ్ళు పోయి కూర్చొని వచ్చి అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, జనాలను కన్ఫ్యూజ్ చేసి జేఏసీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానం మాకు వస్తుంది. కానీ జేఏసీ 7 సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలని మీరు పెద్ద మనసుతోటి పిలవండి. మాకు వెన్యూ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎప్పుడు కానీ గతంలో సమ్మెలు జరిగినప్పుడు గవర్నమెంట్ దగ్గరికి పోవాల్సి వస్తే గవర్నమెంట్ మేనేజ్మెంట్కి చెప్పేది. మేనేజ్మెంట్ని మీరు వాళ్ళతో మాట్లాడి డాటా తీసుకొని ఆ నాయకులను తీసుకొని రండి అంటే వాళ్ళు మమ్మల్ని టైం చెప్పి ఫలానా టైంకి మంత్రి గారి పేషికి పోవాలి, ఫలానా టైంకి ఫలానా రోజు అని చెప్పేవాళ్ళు. మరి ఆనవాయితీ ఎక్కడ పోయింది? ఈరోజు ఆనవాయితీ లేకుండా మీరే వచ్చి కలవాలి, మేము అందరినీ పిలవము అంటే అది కరెక్ట్ కాదు. పిలువని పేరంటాం, చెప్పని ఒక్కపోతు పోవాల్సిన అవసరం లేదు. జేఏసీగా మాకు కూడా విలువలు ఉన్నాయి. డెఫినెట్గా కార్మికులు ఉన్నారు. 40,600 మంది కార్మికులు ఇవాళ చాలా అర్థనాదాలతో ఇబ్బందుల్లో అభద్రతాభావంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వేయొద్దు. ఇమీడియట్గా జేఏసీని పిలిచి కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచన చేసిండో దాని ప్రకారంగా మీరు తీసుకురండి. మాకు మేనేజ్మెంట్ అన్నా, ప్రభుత్వం అన్నా, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా మాకు ఎలాంటి భేషజాలాలు లేవు. గౌరవం ఉంది. తప్పకుండా మీరు ఇచ్చిన వాగ్దానాలను పెట్టినాం కాబట్టి భేషజాలాలకి మేము పోము, మీరు పోవద్దు. ఇమ్మీడియట్గా ఏ రోజు రావాలి, రేపు రావాలన్నా, ఎన్ని గంటలకు రావాలి, ఎక్కడికి రావాలో మీరు మాకు సంకేతం ఇచ్చి యాజమాన్యంతో కానీ మీరు కానీ పిలిస్తే వస్తాం. ఇవాళ ఆర్టీసీలో ఎప్పుడు సమ్మెలు జరిగినా ఒక ఆనవాయితీ ఉంటుంది. యాజమాన్యము ప్రభుత్వం కూర్చొని డిస్కస్ చేసి ఆ సెటిల్మెంట్ చేసుకొని అన్ని రైటింగ్లో పెట్టి తర్వాత అన్నీ ఎంతవరకు తీసుకున్నాం, ఏది కాలేదు, ఏది ఎప్పుడైతుందని చెప్పి అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అప్రూవల్ తీసుకునేటువంటి ఆనవాయితీ ఉంది. మరి అవన్నీ కాకుండా ఒట్టుగానే మినిస్టర్ దగ్గర రమ్మంటే మేము మొంగనే ఏదో మాట్లాడి నేను చూస్తాము అంటే నడవదు కదా. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా చర్చలకు పిలవండి, వస్తాం. లేకపోతే రావాల్సిన అవసరం మాకు లేదు. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, చాలా దీర్ఘకాలిక సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఇమీడియట్గా మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. 7వ తారీఖు ఫస్ట్ బస్సు నుంచి ఎక్కడ బస్సు అక్కడ ఆగితే దానికి మేము కాదు బాధ్యత, యాజమాన్య బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కూడా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. 40,600 మంది కార్మికులను రోడ్డు మీద వేయొద్దు. అందరూ కూడా మీకు వ్యతిరేకం లేకుండా ఓట్లేసి గెలిపించిండ్రు, మీరే చెప్పిండ్రు. అటువంటి వాళ్ళకి అన్యాయం చేయకుండా న్యాయం చేయండి. రెండోది, మా సమస్యలే దీంట్లో పెట్టలే, ప్రజా సమస్యలు పెట్టినాం. రవాణా పెంపొందించండి, రవాణా పెంచండి, తెలంగాణలో అభివృద్ధి చేయండి, పల్లె పల్లెకు బస్సు వేయండి. మహాలక్ష్మి వాళ్ళకి పాపం ఒక బస్సులో 170 మంది ఉండి కరెక్ట్ కాదు, 130 మంది కాదు, 50 మందికి ఉండే విధంగా బస్సుల సంఖ్య బాగా పెంచాలి. ఎక్స్ప్రెస్లు పెంచట్లేదు, ఉన్న బస్సుల్లోనే కొంటా
ఉన్నారు. కొత్త బస్సులు కొని పెంచి ఎక్స్పెన్షన్ చేసి తెలంగాణలో 30,000 బస్సులు వస్తేనే తెలంగాణకి అందము ఆకారం ఉంటుంది. ఆ విధంగా మేము ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడి సేవ చేసేవాళ్ళం కాబట్టి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా. కానీ ఆ విధంగా మీరు ఆర్టీసీని పరిరక్షించండి. మేము పనిచేసే కూలి సంఘాలు మేమంతా మాకు రాజకీయాలతోటి అతీతం కాబట్టి కూలి సంఘాల మీద మీరు అది వేరే అనుమానాలు లేకుండా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేయండి. చేస్తారన్న ఆశాభావంతో నేను ముఖ్యమంత్రి గారిని మీ మీద నమ్మకం ఉంది. ఇవాళ కాకపోతే 7వ తారీఖు ఎల్లుండి ఉంది. రేపు రాత్రి వరకైనా కనీసం పరిష్కారం చేస్తే మీకు గౌరవం ఉంటుంది, మాకు గౌరవం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది అంటే ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చారో దాని తదనంతరం ఇప్పుడు మొన్న మేడేకి పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిర్రు, మేము ఖచ్చితంగా మీతోనే చర్చిస్తాం, మేము మీ యూనియన్లు అన్నీ కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పిర్రు. పొన్నం ప్రభాకర్ గారు సంబంధిత మంత్రి వచ్చి మీతో మాట్లాడతారు. అప్పటికి ఆయన దగ్గర కాకుంటే డైరెక్ట్ నా దగ్గరికే మీరు రావచ్చు, నన్నే కలవచ్చు, నేను కూడా మాట్లాడతాను మీతో అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంకా 7th ఒక 2-3 డేస్ ఉన్నది, 2 రోజులు ఉన్నది 7వ తారీఖు సమ్మెకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి. కానీ పొన్నం ప్రభాకర్ గారు నిన్నటికి నిన్న ఎవరైనా రావచ్చు, నేను 2 రోజులు అందుబాటులో ఉంటా అని చెప్పి చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మమ్మల్ని పిలవాలి, మాకున్న సమస్యలని నెరవేర్చాలి, మాకున్న డిమాండ్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది లేకుంటే మాత్రం మేము కూడా తర్వాత దీని ఎట్లా ఉంటుంది ఏంది అనేది పరిణామాలు ఆ రోజు 7వ తారీఖు ఎక్కడున్నటువంటి బస్సులు అక్కడనే ఆగిపోతే దానికి బాధ్యత మేము కాదని చెప్పి కూడా మనకు థామస్ రెడ్డి గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ.